హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఇది జనవరి 13, 2026న అసెంబ్లీ బిల్ పాస్ చేసింది బీజేపీ గవర్నమెంట్. ఎప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏ బిల్ పాస్ చేసినా దానికి వెనకాతలు ఉన్నది బీజేపీ సపోర్టర్స్ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించింది ఫస్ట్ టైం. ఎందుకు వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు యూజీసీ అంటే ఏంటి? అసలు ఎందుకు స్థాపించారు? అది ఏ విధంగా వర్క్ అవుతుంది? ప్రజెంట్ చేసిన మార్పులేంటి? దానితో పాటు ఎవరు ఎలా సఫర్ అవుతున్నారు, దానికల్లా ప్రాబ్లమ్స్ ఏ విధంగా రాబోతున్నాయి, అది కాకుండా ఇది పొలిటికల్ డ్రామా ఏమైనా ఉందా అనేది చూడాలన్నమాట. బీజేపీలో ఒక పర్సన్ని టార్గెట్ చేసి ఆ పర్సన్కి వ్యతిరేకంగా ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ చేస్తుందని చిన్న రోబోట్స్ కూడా ఉన్నాయి. అదేంటో కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు బూస్టింగ్గా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అది 2016 జనవరి నెలలో రోహిత్ వేముల అనే ఒక పర్సన్, పిహెచ్డి స్కాలర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పిహెచ్డి చదువుతున్న అబ్బాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ హరాస్మెంట్. దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత 2025 ఆగస్టు నెలలో జ్యోతి కృష్ణకుమార్ మీనా అనే అమ్మాయి పూణేలో సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయిని సేమ్ ఇదే హరాస్మెంట్ ద్వారా సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. సో ఈ రెండు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇద్దరు పేరెంట్స్ కలిసి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్కి సుప్రీంకోర్టు ఇప్పుడున్న యూజీసీని కొంచెం మార్చండి అని గవర్నమెంట్కి ఆదేశాలు ఇవ్వడంతో జనవరి 13వ తారీఖున యూజీసీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఇండియన్ పార్లమెంట్ అనమాట. అయితే ఈ పార్లమెంట్ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ బీజేపీ సపోర్టర్స్ ఈ బిల్ని వ్యతిరేకిస్తున్నారు. యూజీసీ రోల్ బ్యాక్ అని నినాదాలు చేస్తున్నారు. చాలా చోట్ల ధర్నాలు కూడా చేస్తున్నారు అనమాట. టీచర్స్తో సహా వాళ్ళు ప్రతి ఒక్కరు యూజీసీ రోల్ బ్యాక్ అని నినాదాలు చేస్తూ యూజీసీని బ్యాక్ చేయమని గవర్నమెంట్కి ప్రెజరైజ్ చేస్తున్నారు. యూజీసీలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఓబీసీ కూడా చేర్చారు. ఇండియాలో బిఫోర్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఎస్సీ ఎస్టీ పీపుల్కి జరుగుతుంది. ఈవెన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది జరగడం వల్లే ఆయన భారత రాజ్యాంగాన్ని రాశారు. అది రైట్. అయితే ఇప్పుడు ఓబీసీని కూడా చేర్చడం ఎంతవరకు రైట్? మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు డిసెంబర్ 28, 1953న యూజీసీని స్టార్ట్ చేశారు అఫీషియల్గా. దీని మెయిన్ రీజన్ ఏంటంటే ఈ డిటర్మెంట్స్ అండ్ మెయింటైన్ స్టాండర్డ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఆ టైంలో యూజీసీని ఎందుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పిహెచ్డి స్టూడెంట్ అనుకున్నారు. పిహెచ్డి స్టూడెంట్ పిహెచ్డి పట్టా కావాలి అంటే నీ యొక్క ప్రొఫెసర్కి నువ్వు నీ ప్రాజెక్ట్ సబ్మిషన్ చేయాలి ఆన్ టైంలో. నువ్వు చేస్తావు, నీ పక్కన నీ ఫ్రెండ్ కూడా చేస్తాడు. నీ ప్రాజెక్ట్ చాలా బాగుందని నీకు బాగా తెలుసు, కానీ నీ పక్కన ఉన్న ఫ్రెండ్కి అది దరిద్రంగా ఉందని నీకు క్లారిటీగా తెలిసిపోతుంది. కానీ ఎప్పుడు నీ ఫ్రెండ్ అది అయిపోతుంది అనమాట. ఎందుకంటే నీ ఫ్రెండ్ అండ్ ఆ ప్రొఫెసర్ ఇద్దరు ఒకటే క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్, నువ్వు లోవర్ క్యాస్ట్. ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈ రోజు వరకు కూడా యూనివర్సిటీలో జరుగుతుందని చాలా ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా అది నిజం కూడా. అయితే 1958లోనే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మౌలానా గారు యూజీసీని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు. 2012లోనే కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు యూజీసీలో. అయితే ఆ చేంజెస్ కూడా కరెక్ట్గా లేదని 2026 జనవరి 13వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన ఇండియన్ గవర్నమెంట్ ఒక అఫీషియల్గా ఇంకా కఠిన రూల్స్ తీసుకొచ్చారన్నమాట. ఆ రూల్స్ ఏదైతే ఉందో ఇప్పుడున్న బీజేపీ సపోర్టర్స్కే నచ్చట్లేదు. కాలేజెస్లో ఉన్న ప్రొఫెసర్స్తో సహా ఈ బీజేపీ తీసుకొచ్చిన ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు అంటే ఓబీసీని కూడా ఇంక్లూడ్ చేశారు. ఓబీసీని ఇంక్లూడ్ చేస్తే ఇప్పుడు ఓన్లీ అప్పర్ కాస్ట్ మాత్రమే వీళ్ళే చేస్తున్నారు అని మీనింగ్ వచ్చేటట్టు ఈ బిల్ ఉన్నది. కాబట్టి ప్రొఫెసర్స్తో సహా స్టూడెంట్స్ మళ్ళీ బీజేపీ నాయకులు కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ప్రతి స్కూల్ అండ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీలు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్లో అందరు పిల్లలు సమానమే. ప్రతి విద్యార్థిని సమానం. పిల్లల్లో ప్రతి ఒక్కరు భిన్నత్వంలో ఏకత్వంలో ఉండాలని ఆన్ పేపర్ ఉంది అని ప్రతి ఒక్కరు చెప్పుకుని వస్తారు. ప్రతిదీ అలానే జరుగుతుంది.
కానీ 2026 జనవరిలో నెలలో కూడా ఇలాంటి కండిషన్స్ జరుగుతున్నాయంటే ఇన్నాళ్ళు జరుగుతుంది అనేది ఒక అబద్ధ బోటకంలో ఈ సమాజం నివసిస్తుంది అన్నది వాస్తవం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి మంచి జరిగింది, ఇన్నాళ్ళు మన మీద పగ పెట్టారు కాబట్టి వాళ్ళని రివెంజ్ తీసుకోవడానికి మనం ఒక వెపన్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని కొంతమంది విద్యార్థుల జీవితాలు వాళ్ళు నాశనం చేస్తే దీనికి ఆన్సర్ లేదు. ఎందుకంటే ఈ బాడీ స్ట్రక్చర్లో ఏదైతే వాళ్ళని యూజీసీ బాడీ స్ట్రక్చర్ ఉందో ఆ బాడీ స్ట్రక్చర్లో వీళ్ళకి వ్యతిరేకంగా ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా వాళ్ళ జీవితం నాశనం చేసేటట్టే ఉంది. అది తప్పు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియా గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని సంవత్సరాల తర్వాత అప్పర్ కాస్ట్ ఏదైతే ఉందో అది లోయర్ కాస్ట్ కింద అవుతుంది. వాళ్ళ మీద కూడా కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా. రాజ్యాంగం రాశాడు అంబేద్కర్ గారు. దాన్ని ఆమోదిస్తూ మనం ఇంకేం చేయాలి, దీన్ని బెటర్గా చేసి వాళ్ళిద్దరూ ఒకటే సమానం అని చెప్పేటట్టు కొన్ని చట్టాలు తీసుకురావాలి. కానీ ఒకరి మీద బ్లేమ్ చేసేటట్టు ఉండేటట్టు ఇండియన్ రాజ్యాంగం ఉండకూడదని ప్రతి ఇండియన్ కోరుకుంటాడు అనమాట. అందుకే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ బిల్లుని పాస్ చేయనివ్వలేదు. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు ఏమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. అయితే ఇక్కడ పొలిటికల్ డ్రామా కూడా ఒకటి ఉంది. బీజేపీ తరపున నెక్స్ట్ పిఎం అంటే మోడీ తర్వాత ఎవరైనా పిఎం చైర్లో ఉండాలి అంటే వినిపించే ఒకే ఒక పేరు యోగి. ఆయనని ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం అంటే అమిత్ షా అండ్ మోడీ కలిసి వ్యతిరేకిస్తున్నారు అనేది చాలా రూమర్స్ ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళ పార్టీ ఇష్యూ, అది మనకు సంబంధం లేదు. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి రకరకాల వీడియోలో వాళ్ళిద్దరిని చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇక్కడ జరుగుతున్న సమస్య యూజీసీకి వ్యతిరేకంగా మనం పోరాడాలి, మన భవిష్యత్తును నిలబెట్టుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళ ఇంటర్నల్స్ ఏవైనా ఉంటే వాళ్ళిద్దరి సమస్య వాళ్ళు ఏదైనా ఉంటే అది బయటకు చెప్తారు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం మాట్లాడాల్సిన విషయాలు మాత్రం మనం మాట్లాడదాం. ఇన్ కేసు వాళ్ళకి వేటి వేయాలా లేదా అన్నది మన ఉద్దేశం అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే వేస్తాం, ఇంట్రెస్ట్ లేకపోతే వేయొద్దు, అంతే. దా విషయంలో మాత్రం మనం జవాబు చెప్పాలి, జవాబుదారులు కూడా. ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ రామ మందిరాన్ని అయోధ్యలో కట్టిందో అక్కడే బీజేపీ గవర్నమెంట్ ఓడిపోయింది. అది ఫెయిల్యూర్ మొత్తం యోగి ఆదిత్యనాథ్దేనని బీజేపీ ప్రతినిధులైన మోడీ అమిత్ షా అనుకుంటున్నారని వాళ్ళ అపోహలు, వాళ్ళ విధానాలు. దాని గురించి మనం పక్కన పెడదాం. ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ది అప్పర్ క్యాస్ట్, మిగిలిన ఇద్దరు అంటే అమిత్ షా అండ్ మోడీ గారిది ఓబీసీ అనమాట. అందుకని ఈ యూజీసీ బిల్లో ఓబీసీని ఇంక్లూడ్ చేశారు అని ఒక ప్రతిపాదన తెస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇది కంప్లీట్ యూజీసీ వీడియో అండి. నేను రీసెర్చ్ చేసినంత వరకు ఇది నాకు కరెక్ట్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఇందులో ఏమైనా డౌట్లున్నా, నా తప్పులున్నా క్షమించండి. ఏమైనా కింద కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు చాలా వరకు థ్యాంక్స్ అండి. నాకు ఇంకా ఏదైనా మంచి టాపిక్ ఇచ్చి ఆ వీడియోని చేయమంటే కింద కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా వీడియోని చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NSCube ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.